వెల్కమ్ బ్యాక్. తెలంగాణ స్థానిక సమరంపై మరికొన్ని గంటల్లో ఉత్కంఠ వీడనుంది. 50% మించి రిజర్వేషన్లతో పరిషత్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో ఇదే విషయంపై కేసు నడుస్తుండగా పిటిషన్ ఫైల్ కావడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు కథ అంతా అక్టోబర్ 8న జరిగే హైకోర్టు విచారణలోనే తేలనుందని న్యాయ నిపుణులు అంటున్నారు. పరిషత్ తొలి విడత నోటిఫికేషన్ కు కేవలం ఒక రోజు ముందు హైకోర్టులో విచారణ జరగనుండటంతో అన్ని పార్టీలు పోటీ చేసే ఆశావహులు, ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న సుప్రీంకోర్టు కూడా వేసినటువంటి పిటిషన్ తోసిపుచ్చిన పరిస్థితి కూడా ఉంది. సార్ చెప్పండి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 42% బీసీ రిజర్వేషన్లు అయితే తీసుకొచ్చినట్లుగా కూడా చూడొచ్చు. దీనిపై మీరు ఏ విధంగా ఈ రోజు బీసీలో పెను మార్పులతోటి ఈ సమాజంలో ఇప్పుడు మాత్రము ముందుకు వస్తుంది. 42% ఇవ్వడానికి మరి ఒకసారి ఏమో ప్రభుత్వం లెవెల్లో ఉన్నామో ఓకే అంటున్నారు, కొంతమంది కోర్టు పోతున్నారు, కొంతమంది ఇవ్వద్దు అంటారు. అసలు బీసీలు అంటే ఏంటి, బీసీల చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది, బీసీలకు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి? మరి అన్ని వర్గాలలో అందరూ కూడా బలహీనలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు. మరి వాళ్ళు పాపము అందరికీ రిజర్వేషన్ అన్నది ఒక బీసీలే కాకుండా అన్ని వర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ బీసీలకు రిజర్వేషనే కాదు, అసలు రిజర్వేషన్ అనేది ఎందుకు పెడుతున్నారు? చాలామంది చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ వల్ల చాలా వెనుకబడిపోతున్నారు. నిజంగా ఈ రిజర్వేషన్ అనేది కులాలకు ఈ యొక్క బీసీలు, ఈ ఓసీలు, ఎస్సీలు కాకుండా జనరల్ ఇష్యూ చేస్తే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలని మనం చూసుకోవాలంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా కష్టపడ్డవాందే ఫలితం ఇస్తే కనుక ప్రభుత్వం కనుక ముందుకు పోతే బాగుంటుంది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్తో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలను ఈరోజు మోసం చేస్తూ మరి రిజర్వేషన్ అమలు చేయడంలో తమ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవడం లేదు. ఖచ్చితంగా మరి ఈ దేశంలో రిజర్వేషన్ని ఇందిరాసాహని జడ్జిమెంట్ తర్వాత అదేవిధంగా అనేకమైన హర్డిల్స్ ఉన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాత్సారం చేస్తున్న సందర్భం. వాళ్ళు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ విషయంలో కానీ, వాళ్ళు చేసినటువంటి కులగణన విషయంలో కానీ ఎక్కడ స్పష్టత లేదు. భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ పేరు మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కూడా మరి భూసాని వెంకటేశ్వరరావు గారు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కనీసం బయటకు తీసుకురాలేదు ఈ ప్రభుత్వం. మరి ఈరోజు గవర్నర్ దగ్గర అంశం 285A సెక్షన్ విషయంలో పెండింగ్లో ఉన్నప్పటికీ మరి ఒక జీవోని రిలీజ్ చేసి రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేపు కనుక హైకోర్టులో కనుక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కనుక నిర్ణయం కనుక హైకోర్టు ఇస్తే ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. బీసీలకు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని తెలియదు. బీసీలలోనే ఏబిసిడి 4 వర్గాలుగా చేసిన తర్వాత రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందంటూ కూడా కొంతమంది రిట్లు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీ అభిప్రాయం? 72% రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నుండి నిర్ణయం తీసుకొని అందరినీ కూడా కలుపుకొని పోయి వాస్తవంగా ఈ దేశం మొత్తంలో 56% బీసీలు ఉన్నప్పటికీ 42% ఇస్తున్నది అనేది ఒక రకంగా చెప్పాలంటే తప్పు. అంతేకాకుండా ఈ దీంట్లో ఇంకొక పొరపాటు ఏం చేస్తున్నారంటే ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చి 42% కలుపుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వేరే రిజర్వేషన్ ఇస్తూ ఈ 42% ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఓన్లీ బీసీలో ఉన్నటువంటి 4 గ్రూపులకు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులకు మాత్రమే వర్తించే విధంగా చూడాలి. ఈ ఏదైతే అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఏవైతున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అప్పుడు మనం బీసీలుగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా రిట్ పిటిషన్ వేయలేదు. కానీ వారు బీసీలకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడని ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ తప్పుడు నిర్ణయం. మనం అప్పుడు కనుక బీసీలు కనుక మేము అపోజ్ చేసి ఉంటే వాళ్ళకు కూడా ఆ రిజర్వేషన్ వచ్చేది కాదు. కాబట్టి దయచేసి అట్లాంటి ఆలోచనలు మానుకొని ఉన్నదాన్ని కూడా సక్రమంగా ఈ 42% కూడా బీసీలకు ఖచ్చితంగా ఏబిసిడి 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపులకు మాత్రమే వర్తించే విధంగా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. సార్, ఏదైతే బీసీ రిజర్వేషన్ 42కి సంబంధించి అనేక మంది కూడా కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? స్టేట్ గవర్నమెంట్ చేసిన పాలసీ 42%కు మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా లోకల్ బాడీలో రిజర్వేషన్సే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఈ లోకల్ బాడీస్లలో కానీ తర్వాత మిగతా వాటిలలో కాకుండా కూడా ఎమ్మెల్యే, ఎంపీ వాటిలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తే అప్పుడు చట్టసభలలో, పార్లమెంట్లో కానీ
శాసనసభలో కానీ చట్టసభలలో బీసీలకు అధికారం వస్తుంది. అప్పుడు బీసీ రాజ్యాధికారం వస్తుంది. అంతేగాని చిన్నగా లోకల్ బాడీలలో ఇచ్చినంత మాత్రాన బీసీలకు రాజ్యాధికారం రావడం అనేది కల్లా. అదేవిధంగా మన ఇంతకుముందు ఏదైతే ఉందో 50% సీలింగ్ అనేది ఎత్తివేయాలా, తమిళనాడు తరహాలో తీసుకొచ్చి ఎవరెంత వారికంత అన్న వాటా విధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఏదైతే నిన్న సుప్రీంకోర్టులో కేసు కొట్టివేసి అంటే డిస్మిస్ చేసిన తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఏదైతే మేము 42% బీసీలకి కట్టుబడి ఉన్నామంటున్నారు. పొన్నం ప్రభాకర్ 50,000 మందికి బీసీలకి అంటే పదవులు వచ్చేదాన్ని చెడగొడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానం ఇచ్చినట్లుగా కూడా చూస్తే దీనిపై ఏమంటారు? దీనిపైన వారి యొక్క దాన్ని మేము స్వాగతిస్తున్నాము. పొన్నం ప్రభాకర్ గారు చాలా అదే విధంగా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, ఎవరికైతే బీసీలకు వాటా వస్తుందో వారికి అడ్డుతలు కాకుండా ఉండాలని కృష్ణయ్య గారు కూడా కోరారు. వాళ్ళందరి తరపున కూడా మేము కూడా కోరుతున్నాము. ఇన్ని సంవత్సరాలకు మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా కొంత 42%కు ముందుకు వచ్చింది కాబట్టి దాన్ని స్వాగతిస్తూ మిగతా వారు అడ్డుకోకుండా ఈ బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని పకడ్బందీగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 42% కాకుండా 52% వరకు తీసుకురావాలి. దాంట్లో ముస్లిం రిజర్వేషన్ 4% లేకుండా చూడాలని మేము మా సంఘాల తరపున మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా ముందుకెళ్తారని గవర్నమెంట్ దగ్గర మేము ఆశిస్తున్నాము. సార్, ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి కేసుని డిస్మిస్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఈ నెల 8వ తారీఖు అయితే తీర్పు రాబోతుంది. ఏదైతే 42%కు సంబంధించి తీర్పు ఎలా ఉండబోతుందని మీరు? బీసీలకైతే అన్యాయం జరిగింది. దాన్ని ఎంతో కొంత ఇప్పుడు ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఏదో వెనక్కి లాగడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. ఇందులో కూడా మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా మనం తీసుకోవాలనే ఆలోచనతో ఉండాలి. అనుకూలంగా రావడానికే మేము ఆశిస్తున్నాము. ఆ 42% కాదు, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా అయినా కానీ బీసీలకి న్యాయం జరగాలి. అందులో మమ్మల్ని ఈ 4% ఏదైతే ఉందో అందులో కలపకూడదు. మాకు రావాల్సిన వాటాలు మాకు రావాలని బలంగా విశ్వసిస్తున్నాం, వస్తాయని కూడా ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందంటారు, దీనిపై మీరే విధంగా స్పందించారు? ఈ రోజున ఈ బీసీకి 42% ఇస్తామని డిక్లరేషన్ చేయడం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది. అదే రకంగా మన బీసీలు అందరం కలిసి ఢిల్లీ వెళ్ళి మన భద్రాద్రి డిస్టిక్ కొత్తగూడెం నుంచి కూడా ఒక బోగిన 60 మంది వెళ్ళాం. 60 మంది వెళ్ళి ఆ రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి అన్ని రాష్ట్రాల నాయకులు వచ్చి, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చి, అన్ని స్టేట్ల వాళ్ళు 15 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ బీసీ మీద మాట్లాడినప్పుడు బీసీకి అయిపోద్ది అని అనుకుంటాం జరిగింది. ఈ రోజు కూడా అవ్వలేదు అని అంటే ఎంత బీసీలకు అన్యాయం జరుగుతుందంటే, ఇవాళ ఎస్సీ కోటాకి ఎస్సీకి ఇచ్చేశారు, ఎస్టీ కోటాకి ఎస్టీకి ఇచ్చేశారు. బీసీకి ఇంత జనాభా ఉంటే కనీసం ఈ రోజు కూడా అమలు చేయలేకపోతున్నారంటే ఎంత దురదృష్టకరం. బీసీలలో ఉన్నటువంటి 4 వర్గాలు ఏబిసిడీలుగా డివైడ్ చేసి వారికి కూడా ఈ యొక్క రిజర్వేషన్లు వచ్చేనాకనే ఈ ఎలక్షన్లకు వెళ్ళాలంటూ మరికొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి. గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243E, 243Kను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలను ఉల్లంఘించడమే. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం నెలకొంది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కోత పడుతుంది. తక్షణమే ఎన్నికలను నిర్వహించాలంటోంది తెలంగాణ సమాజం. ఇది వాటి రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి.